వాడలారా, నేను గడిదమ్మ అని పోతుండా. గడిదమ్మ మెత్తుంటే నాకేం కానే కాదు, కానీ ఇంకా అందరు పట్టుకోవాలి బిడ్డ. ఏమన్నా కాలు దాటితే గట్టిగా పట్టుకోవాలి. అయ్యవ కావరా ఎక్కటేనా వైకుంఠం నుంచి విష్ణుదేవుడు చూస్తున్నాడు, సత్యలోకం నుంచి బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. ఒరే ఒరే వీని పాపం మండికి వచ్చిన ఈడు ఇయాల కూడా చోటు పైకి లేచి ఎల్లమ్మని పెళ్లి చేసినట్టుంటే సమస్త దేశాలను అల్లకొల్లం చేస్తానంటాడే. అయ్యా శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి చూడరమ్మా, వీని బలము నా బలము అలనాడు చేతిలో ఉన్న చక్రము కూడా ద్రోహి అయి పుడతావా, నాకు శత్రువై పుడతావు, మిత్రుడు అయి పుడతావు అన్నప్పుడే నేను శత్రుడని అయి పుడతా అన్నాడు. నా చేతుల చక్రం పోయి కార్తవీర అర్జునుడు జన్మమెత్తిండు. ఇవాళ వీనికి సమ్మిచ్చినట్టుంటే ముందు కాలంలో నరుల ఉంచడం అసలు దేవతల ఉంచడం అనుకోని బంగారు శంఖం చేత పట్టిండమ్మా. శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి చూడరమ్మా, బంగారు శంఖం చేత పట్టి అటువంటి విష్ణుమూర్తి శంకు ఎప్పుడు చేత పట్టిండో శంకునాథ మూద పట్టేమో మరి శ్రీమన్నారాయణ మూర్తి ఓరమరా. అవి శంకువక శబ్దము ఓరమరా.
నిన్ను లగ్నం ఆడతానే కార్తీక రాజా నిన్ను లగ్నం ఆడతానే కార్తీక రాజా చిన్నపోయింది అదే ఎల్లమ్మ ఇక్కడ ఉన్నది కానీ సిగిరేస కొండలు జగదూరి పట్నం మీద వాడునాయన పాపకౌతుడు పాపకౌతుడి భార్య ఆర్యమాదేవి వాళ్ళ కన్నా కన్న బిడ్డలు 7 మంది కొడుకులు పిల్లలు పుట్టే పిల్లలు పెరిగి తిండి లేదు కంట ఇంక వస్త్రం లేదు ఇదేమి గడ్డ అంటాడే అయ్య బాబగారి చూడు ఇక ఏమి ఎదుగునాయన నాకు వంతుకు వచ్చింది వద్దంటే పోతుంది అసలు పిల్లలు ఆకలి సంతనుకోని ఆ నుంచి అడిగి బయలు
ఉన్నది. ఆ కలికి ముత్యాల సేరి ఎలుగులో పడి కొర్రసేనై మొలిసిన నాయమ్మ దేవి భారతమ్మ అసవంటి కొర్ర కంకులు గిల్లుకొచ్చింది నడిచింది. అసవంటి నాయన చేరున్నాడు 2 సేళ్ళు అయినవి. ఊరికే పెడితే పచ్చి పచ్చి తింటూ నా పిల్లలైన ఒకటే నాయన పిల్లలైన అనుకుని అమ్మవారు భారతమ్మ తోటి కొర్రలు తీసుకుపోయింది. పెంకు మీద పోసి కూడా ఎచ్చి పచ్చి వేస్తా ఉన్నది నా తల్లి నా దేవి భారతమ్మ. రావు రావు అన్నరా నాగదుడరా దండము ఇచ్చదా నాయనగారు నీవు తీసుకొని పోవురా నాయనగారు. అతడి నాయన అతడి చెల్లెల వచ్చింది. అమ్మవారి చెల్లెల పైన అతడి పాప గౌతుడు ఆ చెల్లెల కూరలు తీసుకొని ఎట్లా వస్తా ఉన్నాడే అయ్యో పాపకారి గౌతుడమ్మా. ఎండికొండ స్థలం నుంచి సీరేసి కొండలకు వచ్చిండు. సీరేసి కొండలకు వచ్చే వరకల్లా అతడి ధాన్యం వద్ద ఉంది. ఈ ఆల తింటే ఒక్కనాడు భత్యమవుతుంది అనుకోని ఆ సీరేసి కొండల కొంత పొలం కొట్టుకొని సీరేసి కొండలు అలుకుతూ ఉన్నాడే అమ్మ బాబగారి గౌతుడే. ఒక్కనాడు తింటే నా పిల్లలకు ఒక పూట భత్యం ఇవే భూమి మీద వస్తే భూమి మీద మానేడు వస్తే మానేడు కొండ మట్ల వస్తే నువ్వేడన్నా ఇంటికి వచ్చావు అనుకుంటున్నా నాయన అమ్మ బాబగారి గౌతుడా. పేర్లు ఆన రెడీగా ఉంది.